ఇంటర్ బోర్డు నిర్వాకంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ భగత్ సింగ్ స్టూడెంట్ యూనియన్, జనసేన వీర మహిళా విభాగం ఇవాళ ప్రగతి భవన్ ముట్టడికి యత్నించాయి. దీంతో నిరసనకారులను అరెస్టు చేసి గోషామహల్ పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు. 20 మంది చనిపోయారు విద్యార్థులు. వాళ్ళని ఇక్కడ వాళ్ళ కోసం మేమేదో వాళ్ళకి న్యాయం జరగాలని మేము ధర్నా చేయడానికి వస్తే మమ్మల్ని ఇక్కడ అరెస్ట్ చేస్తారు, మా మీద కేసులు బుక్ చేస్తారు. మా మీద కేసులు బుక్ చేయకుండా ఈ ఇంటర్ విద్యార్థులు ఇంటర్ ఫలితాల మీద ఎవరైతే ఈ 20 మంది విద్యార్థులకి ఎవరైతే బలయ్యారో వాళ్ళపైన కేసులు పెట్టానని ఒకటే మా డిమాండ్. ఎందుకంటే సీఎం కేసీఆర్ గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మా విన్నపం ఒకటే, దయచేసి ఇంటర్మీడియట్ విద్యార్థులకి మీరు చనిపోయిన 20 మంది విద్యార్థులకి వాళ్ళ ఫ్యామిలీకి మీరందరూ అండగా ఉండి మీరందరికి సాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. ఇలాంటి మళ్ళీ ఎప్పుడో ఇలాంటి రావద్దని కూడా మీడియా మిత్రులు అందరూ సభముఖంగా తెలియజేస్తా. ఈ రోజు మీడియా అన్నిటినీ కవర్ చేస్తోంది, కానీ ఎంతమంది స్టూడెంట్స్ చనిపోయారో రిజల్ట్ వల్ల అది ఎంతమంది కవర్ చేశారు ఒకటి. సెకండ్ థింగ్ వచ్చేసి గవర్నమెంట్ అంత రివాల్యుయేషన్ అంత గలీజ్ గా చేస్తుంటే అసలు ఒక్కటి కూడా ఒక రెస్పాన్సిబిలిటీ లేకుండా ఒక స్టూడెంట్ లైఫ్ ని స్పాయిల్ చేస్తుంటే ఏం చేస్తున్నారు బోర్డు అంతా, ఇంటర్మీడియట్ బోర్డు అంతా ఏం చేస్తున్నారు? దాని గురించి అడగడానికి, వాళ్ళకి న్యాయం చేయడానికి జనసేన పార్టీ నుంచి వీర మహిళల తరఫున నుంచి వచ్చామండి. వాళ్ళకి న్యాయం చేయాలి.